హార్ముజ్ జలసంధి మూసివేత లేదా దిగ్బంధనం భారత్పై బహుళ రంగాల్లో ప్రభావం చూపే పెద్ద జియోపాలిటికల్ షాక్ అవుతుంది. ఇప్పుడు సింపుల్గా కానీ లోతుగా అర్థమయ్యేలా చూద్దాం. 1. ఇంధన్ మరియు గ్యాస్ సంక్షోభం. భారత్కు అవసరమైన పెట్రోలియం సుమారు 90% దిగుమతి, అందులో సుమారు 50% హార్ముజ్ మార్గం ద్వారా వస్తుంది. ఈ మార్గం మూసితే పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతాయి. ఇప్పటికే $100 దాటిన క్రూడ్ ధరలు ఇంకా పెరుగుతాయి. ట్రాన్స్పోర్ట్ ఖర్చులు, అన్ని వస్తువుల ధరలు పెరుగుతాయి. ఫలితం ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం పెరుగుతుంది. 2. ఎల్పీజీ మరియు ఎల్ఎన్జీ కొరత. ఎల్పీజీలో 90% హార్ముజ్ మార్గం ద్వారా, ఎల్ఎన్జీలో పెద్ద భాగం మధ్యప్రాచ్యం నుంచి, ఖతార్ ముఖ్యంగా. ఖతార్ సరఫరా తగ్గితే గ్యాస్ సిలిండర్ ధరలు పెరుగుతాయి. ఇండస్ట్రీలకు గ్యాస్ కొరత, పవర్ ఉత్పత్తి కూడా ప్రభావితం. 3. ఎరువుల సంక్షోభం. ప్రపంచ ఎరువుల్లో సుమారు 1/3 ఈ మార్గం ద్వారా భారత్ ప్రపంచంలో 2వ అతిపెద్ద వినియోగదారు. ఫలితం ఎరువుల ధరలు పెరుగుతాయి. రైతులకు భారం, పంట ఉత్పత్తి తగ్గే అవకాశం దీనివల్ల. ఫుడ్ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. 4. ఔషధ రంగం. భారత్ ప్రపంచ ఫార్మా ఎగుమతుల్లో కీలకం. పెట్రోకెమికల్స్, మిథనాల్, ఇథిలీన్ సరఫరా గల్ఫ్పై ఆధారితం. గల్ఫ్ ట్రాన్స్పోర్ట్ ఆగితే మందుల ఉత్పత్తి ఖర్చు పెరుగుతుంది, ఎగుమతులు తగ్గవచ్చు. 5. ఆర్థిక వ్యవస్థపై ప్రభావం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికే వృద్ధి అంచనాను తగ్గించింది. ఎందుకు? ఇంధన ఖర్చులు పెరగడం, దిగుమతుల ఖర్చు పెరగడం, ఇండస్ట్రీల ఉత్పత్తి తగ్గడం. ఫలితం జీడీపీ వృద్ధి తగ్గుతుంది, ఉద్యోగాలపై ప్రభావం. 6. జియోపాలిటికల్ రిస్క్ మరియు ట్రేడ్ సమస్యలు. మధ్యప్రాచ్యం నుంచి వచ్చే సరుకులు, ఆయిల్, గ్యాస్, ఫర్టిలైజర్స్ ఆగిపోతాయి. కొత్త మార్గాలు, ఎక్కువ సమయం ప్లస్ ఎక్కువ ఖర్చు. దీనివల్ల భారత్ ట్రేడ్ డెఫిసిట్ పెరుగుతుంది, రూపాయి విలువ పడే అవకాశం. 7. ప్రత్యామ్నాయాలున్నాయా? భారత్ కొన్ని చర్యలు తీసుకోవచ్చు. ఇతర దేశాల నుంచి దిగుమతులు, యుఎస్ఏ, రష్యా, ఆఫ్రికా. స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ ఉపయోగించడం, రీన్యూవబుల్ ఎనర్జీపై దృష్టి. కానీ ఇవి తక్షణ పరిష్కారం కాదు. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది, హార్ముజ్ జలసంధి సమస్య అంటే కేవలం ఒక ప్రాంత సమస్య కాదు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు నాడిలాంటి మార్గం. ఒక చిన్న మార్గం మూసితే పెట్రోల్ ధరలు పెరుగుతాయి, గ్యాస్ కొరత వస్తుంది, రైతులు ఇబ్బంది పడతారు, ఆర్థిక వ్యవస్థ బలహీనమవుతుంది. ఇది కేవలం యుద్ధం కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పెద్ద దెబ్బ. ఇలాంటి ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ మరియు షేర్ చేయండి. ఇది మీ అభిప్రాయం ఏంటి? కామెంట్లో చెప్పండి.